చెంచులు అనమాట ఫ్రెండ్స్, ఇది పప్పులోకి అనమాట ఫ్రెండ్స్. ఎలా బాగున్నారు. ఇది పప్పు చెంచులు అనమాట, కందిపప్పు అనమాట. 3 గిన్నెలు వేసుకుంటున్నాం. ఇప్పుడు 4 అనమాట ఫ్రెండ్స్, 4 కప్పులు అనమాట. అంటే ½ కేజీ కందిపప్పు అనమాట. దీన్ని కడిగి నానబెడతాం. ఇది కడిగేసి అనమాట. దీంట్లో వాటర్ పోసి పొయ్యి మీద పెడతాం. అంతా క్లీన్ చేసి దీన్ని ఈ విధంగా నలిపేస్తారన్నమాట. చూడండి, చించుకుని ఇట్లా నలుపుతారన్నమాట పప్పులో వేయటానికి. దేంట్లోకైనా సరే. ఇది 1 చెంచా కారం కూడా వేసేస్తుంది అనమాట. చూడండి, కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలన్నమాట. ఇదంతా ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చించుగురు వేసుకోవాలి. పప్పు చించుగురు తాలింపు వేయటానికి వెల్లుల్లిపాయ గబ్బాలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, జీలకర్ర, తాలింపు దినుసులు అన్నమాట. జీలకర్ర, శనగపప్పు, ఇది ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇంకా కొంచెం ఉంది ఉడకాల్సింది. ఉడికిందా లేదా ఈ విధంగా చూసుకుని ఇది వేసేసుకోవాలన్నమాట చింజిగురు. మొత్తం వేస్తాం అన్నమాట. కంప్లీట్గా మూత పెట్టేసుకోవాలన్నమాట. చించుగురు రైస్.